వరంగల్ జిల్లా ముత్తాజీపేటలో తీవ్ర ఉద్రిక్తత. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకువెళ్లేందుకు కార్మికుల యత్నం అడ్డుకున్న పోలీసులు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని డిపో వరకు తీసుకువెళతాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్న బండి సంజయ్. హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ గృహ నిర్బంధం. శంకర్ గౌడ్ నివాసానికి వెళుతూ ఉండగా అడ్డుకున్న పోలీసులు. జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు. శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష బాధ్యుడని ఆరోపణ. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా, 10 లక్షల పరిహారం, కుమారుడికి ఆర్టీసీ ఉద్యోగం. తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో కొనసాగుతున్న చర్చలు, డిమాండ్లకు సానుకూలంగా వింటున్న ఐఏఎస్ అధికారులు. విజయవాడ సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు. ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాసరావు నివాసంలోనూ తనిఖీలు. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కట్, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. దుబాయ్కు వెళ్లి భార్యను పట్టించుకొని భర్త, న్యాయ పోరాటానికి దిగిన భార్య. నిర్మల్ జిల్లా మున్యాల్లో ఘటన. భద్రాద్రి కొత్తగూడెం మార్కెట్ యార్డ్లో అన్నదాతల ఆందోళన. ధాన్యం తీసుకువచ్చి నెల రోజులైనా కొనుగోలు చేయట్లేదని ఆగ్రహం. బెంగాల్ను అవినీతి రహితంగా మారుస్తాం, టీఎంసీ గూండాలను తరిమి కొడతామన్న మోదీ. నాకు అధికారం కాదు, బీజేపీ పతనమే కావాలి, ఢిల్లీ నుంచి కాషాయ పార్టీని తరిమి కొడతామన్న మమతా బెనర్జీ. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాస్. స్వల్పంగా తగ్గిన బంగారం ధర 1,52,000 పలుకుతున్న 10 గ్రాముల పసిడి. ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్ మ్యాచ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30కు ఫైట్.